జై శ్రీరామ్ అండి. ఈరోజు మనం కొత్త బ్లౌజ్ డిజైన్ నేర్చుకుందాము. ఏంటంటే బోట్ నెక్లో ట్రెండింగ్ మోడల్ అండి. దీని పేరు నేను ఎక్కడా వినలేదు కాబట్టి మనమే ఒక పేరు పెడదాం, ఎందుకంటే పేరు లేకుంటే బాగుండదు కదా. నెక్కి డోరీస్ కడతాం కాబట్టి నెక్ డోరీ డిజైన్ అని పెట్టుకుందాము. బోట్ నెక్ డోరీ డిజైన్ అని పెట్టుకుందాము. ఫస్ట్ ఏ బ్లౌజ్కైనా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, అందుకే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నా. హ్యాండ్స్ పొడవు వెడల్పులు అన్నీ మన కొలత బ్లౌజ్కి ఎంత ఉన్నాయో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. కాకపోతే కింద మాత్రం ఖర్చుకు కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. నేను పైపింగ్ వేస్తా హ్యాండ్స్కి, అందుకనే తక్కువ వదిలేసుకున్నాను. దేన్ని బట్టి దానికి వదిలేసుకోవాలి. ఆ మార్కింగ్ ఏంటంటే నాకు చంక లూజ్ కరెక్ట్గా తెలవడానికి అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను. జస్ట్ చిన్న కట్ ఇస్తే అక్కడ మనకి ఈజీగా తెలిసిపోతుంది, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని అట్లా కట్ పెట్టుకుంటాను. బోట్ నెక్ బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. ఇంకా నార్మల్ బ్లౌజ్ కుట్టడమే కొంచెం కుదరడం అది ఇది కష్టం అవుతుంది. ఇది పర్ఫెక్ట్ కొలతలు పెట్టుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. మనం ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజు ఎట్లా కుట్టాలో నేర్చుకుందాము. నేను 2 మడతలు వేసుకున్నాను కదా, ఎందుకంటే అందులోనే బ్యాక్ ఫ్రంట్, కిందనేమో ఫ్రంట్ వస్తుంది, పైననేమో బ్యాక్ వస్తుంది. టూ ఫోల్డింగ్స్ ఉన్నాయి అందులో. ఫస్ట్ బ్లౌజ్ పొడవు చూద్దాము. అది 14 ఇంచెస్ ఉంటుంది. నేను ఫస్ట్ బ్లౌజ్ పొడవు ఎంత ఉన్నదో మార్కింగ్ చేసుకుంటున్నా. నార్మల్ బ్లౌజ్కి 14 ఇంచెస్ ఉంటే మనం బోట్ నెక్ బ్లౌజ్కి 30 పెట్టుకోవాలి, ఎందుకంటే బోట్ నెక్ బ్లౌజ్ పొడవు ఎక్కువ అయితే బాగుండదు. నార్మల్ బ్లౌజ్ అంత పొడవు పెడితే బోట్ నెక్ సెట్ కాదు. 1 ఇంచ్ తక్కువ పెట్టుకోండి. ఇది నార్మల్ బ్లౌజ్తోని బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చెప్తున్నా. అన్నీ ఫస్ట్ బ్లౌజు వెడల్పు అంటే లూజ్ ఎంత ఉన్నది, పొడవు ఎంత ఉన్నది నార్మల్ బ్లౌజ్ది చూసుకోవాలి. తర్వాత మనం బోట్ నెక్కి కన్వర్ట్ ఎట్లా చేసుకోవాలో చెప్తా. అది 7 ఇంచెస్ షోల్డర్, చంక డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. అంటే ఇది నార్మల్ 30 సైజు బ్లౌజ్ అన్నట్టు. ఇక్కడ నేను పైన వెడల్పు కింద ఎందుకు తక్కువ పెట్టుకున్నా అంటే ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్కి అలానే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అదైతే నెక్ పెద్దగా ఉంటుంది కదా, ఇది నెక్ చిన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ లూజ్ ఉండడానికని అట్లా పెట్టుకుంటారు. ఇది నెక్ నేను 7 ఇంచెస్ పెట్టాను కదా, 5 ఇంచెస్ ఏమో నెక్, 2 ఇంచెస్ ఏమో షోల్డర్ లాగా వదిలేస్తున్నా. నెక్ 1.5 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నా, ఎందుకంటే ఈ మోడల్లో అట్లనే ఉంది. కట్ చేసుకోవాలి మిగిలిందంతా. నేను ఆ లైన్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే ఫ్రంట్ కోసము, ఫ్రంట్ టక్స్లకి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కదా, అందుకని ఎక్స్ట్రా పెట్టాను. తర్వాత మళ్ళీ తీసేస్తా, అది ఫ్రంట్ దానికి ఉంచేస్తా, బ్యాక్ దానికేమో అది ఆ లైన్ అనేది తీసేస్తా. నేను ఫ్రంట్ బ్యాక్ 2 వచ్చేసినాయి. ఇప్పుడు మనకి సపరేట్ చేసుకొని నేను ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టిన లైన్ని తీసేస్తున్నా, ఎందుకంటే బ్యాక్ అవసరం లేదు, అది ఫ్రంట్కి మాత్రం మనకు అక్కడ ఎక్స్ట్రా క్లాత్ కావాలి. ఎందుకంటే మనం అక్కడ ముందు టక్స్ పెట్టుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా ఉండాలి. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 పెట్టుకున్నా. 6 వెడల్పు సేమ్, బ్యాక్ మనం 5 పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ కూడా 5 పెట్టుకోవాలి. అది మన నెక్ డిజైన్, డోరీస్ కట్టడానికి అలా నెక్ డిజైన్ అది మనం డ్రా చేసుకోవాలి. నేను ఏదైనా ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకుంటా, అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఫస్ట్ గీసుకుందే బాగుంది, సెకండ్ది కొంచెం లూజ్ అవుతుందేమో అనిపించింది, అందుకే అది చెరిపేసి మళ్ళీ ఫస్ట్దే కట్ చేస్తున్నా. ఇక్కడ మనం ఫ్రంట్కి 1/2 ఇంచు డొంకు కట్ చేసుకుంటున్నాము. కిందనేమో 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి ఫస్ట్ లైన్ వరకు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లైన్, నేను డ్రా చేసే లైన్ స్టార్టింగ్ కింద నుంచి 3 ఇంచెస్ ఆ దగ్గర నుండి కింద వరకు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన నెక్ కట్ చేసేసుకుందాము. నెక్ పార్ట్ తీసేస్తున్నా. చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్, మీరు కొంచెం మనసు పెడితే తొందరగా వచ్చేస్తుంది. ఫ్రంట్కి డొంకు కంపల్సరీ తీయాలండి, లేకపోతే చంక ముడత వస్తుంది.
ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం తీసేసుకుందాము. ఇప్పుడు నేను ఫ్రంట్కి సైడ్ పార్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇది తీసేస్తున్నాం కదా, మళ్ళీ సైడ్కి మనకి బ్యాక్ అంతా వెడల్పు వెళ్ళాలి కాబట్టి నేను ఎక్స్ట్రా అక్కడ 2 ఇంచెస్ తీసేసుకున్నాను అన్నట్టు. అర్థమైంది కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ అనేది తీసి కట్ చేసుకుందాము. ఇది కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే ఇందులో కూడా ఎలా కట్ ఈ పీస్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఎక్కడ పడితే అక్కడ వేస్తే మళ్ళీ బ్లౌజు సరిపోకపోతే ప్రాబ్లం అవుతుంది, అందుకని చూపిస్తున్నా. సేమ్ లైనింగ్ లాగే ఇది కూడా ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి, తర్వాతనే బ్యాక్ ఫ్రంట్. అంటే ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ అతుకులు పడ్డా ఏం కాదు, కానీ హ్యాండ్స్ అతుకులు పడితే మాత్రం బ్లౌజ్ బాగుండదు. అందుకనే ఫస్ట్ మనం ఏది తీసుకున్నా కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అది బ్యాక్. నేను ఒకదానిపైన ఒకటి వేస్తాను. నేను ఫస్ట్ కొలత చూసుకొని మీకు చూపిస్తున్నా. ఒకవేళ అలా వెళ్ళకపోతే మనం సైడ్కి ఎట్లా కట్ చేసుకోవాలి, వేరేలాగా ప్లాన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒకదానిపైన ఒకటి, ఇప్పుడు బ్యాక్ పైన మళ్ళీ ఫ్రంట్ వేస్తే నాకు కరెక్ట్గా వస్తుంది, అందుకనే నేను ఇలా కట్ చేసుకున్నా. ఒకవేళ మనకు ఆ వెడల్పు అనేది క్లాత్ తక్కువ ఉంటే మనం వేరేలాగా దాన్ని ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నా నేను. అదేమో కింద మనం డాట్స్ ఎక్కడ వేసుకోవాలి ఈక్వల్గా రావడానికని అలా ఒక మార్క్ పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టూ ఉన్నాయి కదా, అవి నాకు అందులో వెళ్తున్నాయి అన్నట్టు. ఒకవేళ అక్కడ వెళ్ళకపోతే మనం ఈ సైడ్కి కట్ చేసుకోవచ్చు. సైడ్కి కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి 2 పార్ట్స్ మంచిగా ఫ్రీగా వెళ్ళాయి. బ్లౌజ్ పీస్ పెద్దగా ఉంది కాబట్టి మంచిగా ఫ్రీగా వెళ్ళింది. అలా కట్ చేసుకోవాలి. ఇంకా అంతే, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్ని కుట్టుకోవడమే. ఇంకా చాలా మంచిగా కుదిరిందండి బ్లౌజు. చూడండి, మీరు కూడా కుట్టుకోండి. నేను ఎలా ఉంటుందో అనుకున్న బ్లౌజు, కానీ బాగుంది, చాలా మంచిగా కుదిరింది. చూడండి బ్లౌజ్ ఎలా ఉందో, బాగుంది కదా.